అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నాలుగవ పాశురము. ஆழிமலை கண்ணா ஒன்னு நீ கைகரவேல் ஆடியுள் பொக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதலவனுருவம்போல் மெய் கருத்து வாழி அந்தோலுடை பற்பனாவன் கையில் ஆழி போலும் இன்னி வலம்புரி போல் நின்னதிருந்து தாஜாதே சாரங்கமுதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரும் பாவாய். అర్థపంచక జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఆండాళమ్మ శ్రీయప్పతి సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడే సర్వమని భావించే ప్రపన్నులకు పరమాత్మ యొక్క ప్రేమను అందింపచేయుటకు చేసినటువంటి వ్రతము మార్గరి మాసవ్రతము, మార్గశీర్ష స్నాన వ్రతము, ధనుర్మాస వ్రతము అని, నీరాట్ వ్రతమని, తిరుప్పావై వ్రతమని ఒక ఉత్కృష్టమైనటువంటి జీవన మార్గాన్ని మనకు అందిస్తున్నది. అర్థపంచక జ్ఞానంలో పరమాత్మే యొక్క స్వరూపం నారాయణుడే ఈ సృష్టికి మూలాధారం. ఇది వేదము చెబుతున్నది. జీవుడు కూడా పరమాత్మ యొక్క అధీనములో ఉన్నాడు. భగవంతుణ్ణి పొందుట కొరకై జీవుడు కొన్ని నియమాలుగా జీవించవలను అని పరస్వరూపము తెలియజేసి, పరమాత్మ గురించి తెలుసుకొని తన యొక్క స్వరూపాన్ని కూడా తెలుసుకున్నటువంటి చేతనుడైన మానవుడు భగవానుణ్ణి పట్టుకోవడానికి శాస్త్రములు ఎన్నో నియమాలు చెప్పినా ఏవీ మనము చేయలేని అశక్తులము కనుక మన యొక్క అశక్తతను గుర్తించి భగవంతుని ముందు దీర్ఘంగా శరణాగతి చేసి మన అశక్తతను విన్నపం చేసుకోవాలి. అయ్యా, నేను మీరు చెప్పినట్టుగా ధర్మశాస్త్ర అనుగుణితంగమైనటువంటి దాన ధర్మములు కానీ, యజ్ఞయాగాదులు కానీ, కర్మజ్ఞానములు కానీ నేను పొందలేని వాడను, అశక్తుడనై ఉన్నాను. ఏదో నాకు తోచిన విధంగా జీవనం సాగిస్తున్నాను. అందులో ఎక్కువ పాపములే ఉన్నాయి. ఇతరులను బాధించుట, అవమానించుట, నాకు నేను గొప్పవాడిని అహంకరించుట, శాస్త్రములను విశ్వసించకపోవుట, దైవాన్ని లెక్క చేయకపోవుట, ఇలాంటి అన్ని లక్షణాలు ఇప్పటి వరకు నడుచుకున్నాను. అలాంటి నాకు అనేక జన్మలెత్తుతూ అవస్థపడుతున్నటువంటి నాకు ఇక ఇందులో నుంచి, ఈ జన్మల పరంపరల నుంచి తొలగించి ఈ లోకములో మీ అనుగ్రహము చేత సుఖభోగములను అనుభవించి మీ సన్నిధానాన్ని కోరుకునేటువంటి దీనుడని దీనంగా అర్థించాలి. దాన్ని ఉపాయము శరణాగతి. శరణాగతిలో దోషములన్నింటినీ క్షమించి వేయబడతారు. ఆ క్షమించే గుణము అపారంగా ఉంది భగవంతుని దగ్గర. ఇది 3వ పాశురంలో లోకములన్నీ నిండి ఉన్నటువంటి త్రివిక్రమ అవతారముగా మనకు ఏదో చిన్న విగ్రహంగా కనిపిస్తున్నటువంటి వామనమూర్తిగా కనిపిస్తున్న మన ఇంట్లో ఉండేటువంటి కృష్ణస్వామి మూర్తి ఏదో మనం చెప్పినట్టుగా వింటున్నట్టు, అసలు ఏ విధమైన శక్తులు లేనట్టుగా కనిపిస్తుంది. ఇది మన బలిచక్రవర్తి స్వరూపం మనది. కానీ ఆ విగ్రహంలో ఉండి మనం చేసే సకలమైనటువంటి పనులను గ్రహిస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు అని జ్ఞానము కలిగితే
ఆ మూర్తే లోకమంతా నిండి ఉన్నటువంటి త్రివిక్రమమూర్తిగా మనకు తెలుస్తుంది. ఆ త్రివిక్రమమూర్తిని చూసిన తర్వాత బలిచక్రవర్తికి జ్ఞానము కలిగి తన ఆత్మను పరమాత్మకు సమర్పణ చేశాడు. ఇది 3వ పాసురంలో మనం విన్నాం. ఎప్పుడైతే భగవాను నుండి శరణాగతి చేస్తే కలిగేటువంటి ఫలమేమిటి ఇవాళటి పాసురంలో తెలియజేస్తున్నది ఆండాళమ్మవారు. పరమాత్మను ఎప్పుడైతే శరణాగతి చేశారో ఆ ప్రపన్నుల దగ్గరికి ద్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః నశ్యంతి రక్షాంసి అపయాంతి చారయః యతి కీర్తనాత్. భగవంతుని పాదములను పట్టుకొని ఆయన నామములను కీర్తన చేసిన వెంటనే కలిగేటువంటి ఒక గొప్ప సంఘటన ఏమిటంటే ద్రవంతి దైత్యాః, మన చుట్టూ ఉండేటువంటి రాక్షస గుణములు కలిగిన రాక్షస భావములన్నీ కూడా కరిగిపోతాయి. అంటే రాక్షసులందరూ కరిగిపోతారు. భగవద్భక్తులకు కలిగే మొట్టమొదటి లాభం చుట్టూ ఉండేటువంటి ఆసురీ శక్తులన్నీ నశిస్తాయి. ప్రణమంతి దేవతాః, దేవతలు ఈ భక్తుల దగ్గరికి వచ్చి చేతులు జోడించి నమస్కారం చేస్తారు. సకల దేవతలు. అదేమిటండి దేవతలందరినీ మనం నమస్కారం చేయాలి అని అనుకుంటున్నాం. కానీ నారాయణుని పట్ల శరణాగతి చేస్తే కలిగేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి దశ ఏమిటంటే దేవతలందరూ వచ్చి చేతులు కట్టుకొని ముందు నారాయణుని కన్నా గొప్పగా నారాయణ భక్తులను ఆశ్రయిస్తారు. వెంకటేశ్వర సుప్రభాతంలో మనకొక స్తోత్రం కనిపిస్తుంది. సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరీ స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాస దాసాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి నవగ్రహాలు సూర్య, ఇందు, భౌమ, బుధ మొదలైనటువంటి నవగ్రహాలందరూ వచ్చి నమస్కారం చేసి స్వామి మీ దగ్గర మాకేమైనా కైంకర్యానికి అవకాశం ఇవ్వండి అని అడిగితే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఇక్కడ ఏది లేదయా, ఎవరికి వాళ్ళు బ్రహ్మగారు ఆరాధన, క్షేత్రపాలకుడు శివుడు, ఇతరమైన దేవతలు ఎవరి పనులు వాళ్ళు స్వీకరించారు, మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు అని తిరస్కరిస్తే అప్పుడు ఆ గ్రహాలన్నీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నాయి. త్వద్దాస దాస చరమావధి దాస దాసాః. స్వామి మీ దగ్గర లేకపోయినా మీకు సేవ చేసే వారి దగ్గరైనా మేము సేవకులుగా ఉంటాము, లేదా వారి దగ్గర సేవ చేసే వారి దగ్గరైనా ఉంటాము, లేదా వారి దగ్గర సేవ ఇలా 4వ తరమో 5వ మెట్టు దగ్గరో మేము వాళ్లకు సేవ చేస్తాము, మీ భక్తులకు సేవ చేస్తాము. కులశేఖర ఆర్వాళ్ళు ముకుందమాలలో చెప్తారు, తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ. భగవాన్ నారాయణ లోకనాథ, నన్ను ఎలా భావించండి మీరు, నేనేమో పండితుడనో గొప్పవాడినో అని అనుకోవద్దు. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర. మీ దగ్గర సేవ చేసే వారికి సేవకుడిగా, వారి సేవకుడిగా, వారి సేవకుడిగా, వారి సేవకుడిగా, ఆ సేవా పరంపరలో ఉన్నటువంటి నీచమైన కిందివారు 7వ తరము వారికి నేను సేవకుడిగా నన్ను భావించండి అని అంటారు. ఇది దేవతలంతా కూడా భాగవతోత్తములకు ఆశ్రయిస్తారు, నమస్కరిస్తారు, సేవ చేస్తారు. ఇది ఉపనిషత్తులు చెబుతున్నాయి, అనేకమైనటువంటి పూర్వాచార్య స్తోత్రములు చెబుతున్నాయి. కనుక ఎప్పుడైతే గోదాదేవి మనందరి చేత పరమాత్మకు శరణాగతి చేయించినదో మొట్టమొదలుగా వచ్చినటువంటి వారు వీరు వర్షం కొరకు వ్రతం చేస్తున్నారు కనుక వర్షదేవుడు అయినటువంటి పర్జన్య దేవుడు వచ్చాడు ముందుగా గోదాదేవి దగ్గరికి, మన గోష్ఠికి. గోదాగోష్ఠిని చేరుకున్నారు. పర్జన్య దేవుడు చేతులు కట్టుకొని, అమ్మా మేం మీ కైంకర్యం చేయడానికి వచ్చి ఉన్నాము, నేను పర్జన్య దేవుడను, మీరు ఏమి ఆజ్ఞాపిస్తారో ఆజ్ఞాపించండి, చేయడానికి సిద్ధంగా ఉన్నానని చేతులు కట్టుకొని కింకరుని వలె నిలబడ్డాడు.
భగవానుని ఆజ్ఞ కంటే భాగవతోత్తముల ఆజ్ఞ సర్వదేవతలకు శిరోధార్యమై ఉంటున్నది. అటువంటి దివ్యమైనటువంటి సంఘటన జరుగుతున్నది. అప్పుడు ఈ గోదాదేవి మనందరి కొరకై పర్జన్య దేవుణ్ణి ఎలా నడుచుకోవాలో ఆజ్ఞాపిస్తున్నది. ఈమె పరమాత్మనే ఆజ్ఞాపించేది కదా. ఉద్బోధ్య కృష్ణం, అమ్మవారు కృష్ణుడికే ఉద్బోధ చేసేటువంటిది. కృష్ణుణ్ణే నిద్రలేపి మనల్ని రక్షించమని, ఇది నీ స్వరూపము కాదు, ఇలా ఉపేక్షించుట మీ స్వరూపము కాదు, నీ పిల్లలు నీ లోకము, నువ్వు ఇలా పడుకొని ఉండుట మంచిది కాదు అని కృష్ణునికే ఉద్బోధ చేసిన ఒక ఉపాధ్యాయుని వలె, కృష్ణస్వామి విద్యార్థి వలె భావించి తాను ఉపదేశం చేసినటువంటిది కదా. ఇక దేవతలకు ఆజ్ఞాపించుట పెద్ద విషయం కాదు. అందుచేత పర్జన్య దేవుణ్ణి అమ్మవారు ఈ పాసురంలో ఆదేశిస్తూ ఆళిమళై కన్నా, ఓ పర్జన్య దేవుడా, నీ గుణములు ఎంత మంచివో తెలుసునా, నీవు లోకానికి తీర్థాన్ని ఇస్తే లోకమంతా చల్లబడిపోతుందయా, అనేక పంటలు పండుతాయి, లోకం సుభిక్షంగా ఉంటుంది. అటువంటి గుణములు కలిగిన నువ్వు మంచివాడివి కనుకే భగవానుడు నీకు ఇంత మంచి ఉద్యోగం ఇచ్చాడుగా. నీ మంచితనాన్ని, అంటే నీవు ఉదారుడవు కనుక లోకానికి తీర్థము ఇచ్చేటువంటి వాడవు కనుక, ఆ తీర్థము లోకానికి జీవ లక్షణం అవుతున్నది కనుక, అలాంటి శాఖను, అలాంటి సేవను నీకు పరమాత్మ అందించినాడు. దానివల్ల నువ్వు ఈ లోకానికి ఎంతో ఉపకారం చేయవచ్చు కదా. అందుచేత ఆళిమళై కన్నా, నీ యొక్క గుణం ఎలాంటిది? గంభీర స్వభావం. అంటే అందరి పట్ల ఏ విధమైన సంకుచిత భావం లేకుండా వర్షించేటువంటి గుణం కలిగిన వాడవు. మళై కన్నా, ఓ వర్ష నిర్వాహకుడా, వర్షాది దేవత, ఓ పర్జన్య దేవ, నీ కై ఒన్రు కరవేల్, నీవు కై, నీ యొక్క చేతి అందు, అంటే నీ దాతృత్వమునందు, ఒన్రు ఒక్క ఏమాత్రము, కరవేల్ చెయ్యిని సంకోచించకుండా, సంకోచము లేకుండా మేము చెప్పినట్టు చేయాలి. మీ మనస్సు ఎంత గొప్పదో అంతటి గాంభీర్యము చేత మేము చెప్పినట్టు చేయండి. మీ దాతృత్వానికి తగినట్టుగా మేము చెప్పినట్టు నడుచుకోండి అనగానే పర్జన్య దేవుడు అలాగే అమ్మా, ఆండాళ్ళ తల్లి మీరు చెప్పినట్టే నడుస్తాం అని చేతులు కట్టుకొని వింటున్నాడు. అప్పుడు చెబుతున్నది, ఆళియల్ పుక్కు, నువ్వెలా వర్షించాలో తెలుసునా. అమ్మవారు ఎంత గొప్ప ఉపనిషద్ అర్థాన్ని మనకు చిన్న పదాలలో అందిస్తున్నది. వర్షం ఎలా కురుస్తుందో తెలుస్తుంది. ఆళియల్ పుక్కు, నడీ సముద్రములోకి వెళ్ళి, పుక్కు చొచ్చి అందులోకి ప్రవేశించి, ముగందు కొడు, నీటిని నీకు ఎంత శక్తి ఉందో అంత స్వీకరించి, నీ శక్తికి నిండుగా కొంచెం కొంచెంగా కాకుండా నడి సముద్రములోకి వెళ్ళి, అక్కడ లోతుగా ఉంటుంది సముద్రము, అక్కడ నడి సముద్రంలోకి, సముద్రం మధ్యలోకి వెళ్ళి అందులో లోపలికి చొచ్చి కడుపార తీర్థాన్ని స్వీకరించి ఒక్కసారి ఆర్త్ గర్జించి, నీళ్లను పీల్చుకున్న తర్వాత ఒక్కసారి గర్జించాలి. ఆ తర్వాత ఎక్కడో అక్కడే ఉండి కాకుండా ఏరి ఆకాశాన్ని అధిరోహించాలి. ఆ ఆకాశం ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ అధిరోహించి నీవు ఊజి ముదల్వా, అప్పుడు ఏం చేయాలో పర్జన్య దేవునికి చెప్తుంది. నీ స్వతంత్రించవద్దు. ఎందుకు? నువ్వు చెప్పిన మాట వినేటువంటి ఉదారుడవు కనుక ఎలా వర్షించాలో చెబుతున్నాము. ఎలా తీర్థము స్వీకరించాలి, ఎలా వర్షించాలి. తీర్థం స్వీకరించే విధానము చెప్పినది. సముద్రం మధ్యలోకి వెళ్ళి కడుపారా మింగి గర్జించి ఆకాశంలో నిలబడి
ఉరువంబో ఊజి ముదల్వ ఉరువంబోల్ మెయ్కరత్తు. ఊజి ముదల్వన్ అంటే ఈ సృష్టిలో ఉన్న సకల పదార్థాలకు మొదటివాడైన వాడు, సకల పదార్థములకు మొదటివాడు, కారణభూతమైన వాడు ఎవరు? శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు. వేదం చెబుతున్నది, ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుదా విజాయతే. వేదములో చెబుతున్నది, నారాయణ తత్వం ముందుగా ఉంది. ఆ తత్వము నాభి నుంచి ఒక కమలం ఉద్భవించింది. ఆ కమలములో ప్రజాపతి ఉద్భవించారు. ప్రజాపతి ఈ లోకములో ఉండేటువంటి అనేక మంది సృష్టికి రచన చేస్తూ ప్రజాపతులను ఉద్భవింపచేసి ఆ ప్రజాపతుల ద్వారా ఈ లోకములో దేవదానవ యక్ష కిన్నర కింపురుష జంతు కీటక జడ అజడములనేటువంటి అన్నింటినీ కూడా సృష్టింపచేశారు. మూల కారణమైనటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మగారికి జన్మం ఇచ్చినటువంటి మూల పదార్థము నారాయణ తత్వం. కనుక ఆ నారాయణుని యొక్క స్వరూపమైన ఉర్వంబోల్ మెయ్కరత్, ఆయన ఎలా ఉంటాడు? నల్లనివాడు పద్మనయనంబులవాడు. ఉర్వంబోల్, ఆయన యొక్క శరీరం ఎలా ఉంటుందో మూర్తి వలె నల్లగా రంగనాథుడు నల్లటి రూపంలో పడుకొని ఉంటాడు. వెంకటేశ్వర స్వామి అంతెత్తు నల్లటి శిలారూపముగా ఎలా ఉంటాడో, మెయ్కరత్తు, ఆ నల్లటి నీలమేఘవర్ణంలో ఉన్న నారాయణుని దేహం వలె నువ్వు కూడా ఆకాశంలో నల్లగా మారాలి, నల్లని రూపాన్ని స్వీకరించాలి. పాళియందోలుడై పర్పనాభన్ కయిల్, ఆ నల్లటి దేహము ఆకాశమంతా ఆవరించి నారాయణ స్వరూపం ఆవరించిందా అన్నట్టుగా నీ యొక్క నీరు తాగిన నీ మేఘదేహాన్నంతా కూడా నారాయణ స్వరూపం వలె నల్లబరుచుకొని సుందరమైన భుజాలు కలిగినటువంటి ఆ పద్మనాభుడు స్వామికి ఉన్నటువంటి భుజములు ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం ఉపనిషత్తు చెబుతుంది. నారాయణుని భుజములు సముద్ర తరంగాల వలె బలంగా ఉన్నాయి. అలా స్వామి యొక్క భుజములు అందమైన భుజాలు. ఆ భుజములను ఆశ్రయించి ఉన్న నీలాదేవి, శ్రీదేవి, భూదేవి ఎప్పుడూ తమ చేతుల చేత నారాయణుని భుజములను ఆశ్రయించి ఉంటున్నారు, పట్టుకొని ఉంటున్నారు. అలాంటి దివ్యమైనటువంటి సుందరమైనటువంటి భుజములు. ఆ భుజాలలో ఉన్నటువంటి ఆయన చేతులు అందమైనటువంటి చేతులు పర్పనాభన్ కయిల్, అందమైన భుజములు కలిగిన నారాయణుని యొక్క చేతిలోని ఆళిపోల్, ఆయన కుడి చేతిలో ఒక చక్కనైనటువంటి సుందరమైన కోటి సూర్య ప్రభాభాసమానమైనటువంటి సుదర్శన చక్రం ఉన్నదే, ఆ చక్రం వలె ఒక్కసారి ఆకాశంలో నల్లని రూపాన్ని పొంది ఒక్కసారిగా మెరుపు మెరవాలి సుదర్శన చక్రం వలె మిన్ని ప్రకాశించి. వలంబురిపోల్, కుడి చేతిలోని చక్రము వలె ప్రకాశించి, వలంబురిపోల్ ఎడమ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యం అనేటువంటి శంఖము వలె నిన్నదిరిందు, ఒక్కసారిగా ఉరుమాలి, ఒకసారి ప్రకాశించాలి, తదుపరి ఉరుమాలి. అప్పుడు శాంగమళైపోల్, శాంగముదైత్త శరమజైపోల్, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శారంగము అనేటువంటి ధనస్సు నుంచి వెలువడే శరపరంపర బాణముల వర్షం ఎలా కురుస్తుందో, రామచంద్రస్వామి 14,000 మంది కరదూషణాదులను ఒక్కడే తన యొక్క కోదండమనే ధనుస్సు చేత శరపరంపరగా బాణవర్షాన్ని కురిపించి క్షణకాలములో అంతమంది రాక్షసులను సంహారం చేశారే, అలాంటి భుజబలము కలిగిన స్వామి యొక్క దివ్య సారంగము నుండి మీరు ఆ బాణవర్షము వలె ఈ లోకము మీద మీరు వర్షించాలి. ఉలగినిల్, ఈ లోకములోని వారు వాళ్ళ సుఖించునట్లు, ఎవరికి బాధ కలిగేటట్టు కాకుండా చక్కగా అందరికీ సున్నితముగా
తృప్తి తీరా ఈ లోకమంతా చల్లబడేలాగా, పాడి పంటలకు అణువుగా ఉండేలాగా, అందరూ సుఖించేటట్లుగా వర్షించాలి. అది కాకుండా నాంగళం మగిజిందు మార్గలి నీరాడా, వాళ్ళందరికీ పంటలు పండేలాగా వర్షించాలి. మాకు స్నానము చేయడానికి తగు విధమైన సంతుష్టిగా స్నానము చేసేటువంటి మార్గళి నీరాడ, మార్గశిర స్నానము చేసేటట్టుగా మీరు కురవాలి. అంత మెత్తగా కురవాలి, అంత సంతసంగా కురవాలి, అంతగా లోకమంతా పాడి పంటలు సమృద్ధిగా వచ్చేలాగా కురవాలి. మేము చెప్పినట్టుగా వర్షపు నీటి చేత నిండిన పొలములు, ఆ పొలాల మధ్యలో చేపలు తుళ్ళిపడాలి, కలువ పువ్వులు పూయాలి పంటల మధ్యలో, అందులో తుమ్మెదలు పడుకోవాలి ఉండాలి. ఇలాంటి సస్యములు పండేటట్టుగా మీరు వర్షాన్ని కురిపించాలి. అది నారాయణ స్వరూపముగా కురిపించాలి. నారాయణుని యొక్క లక్షణములను, ఆయనకున్నటువంటి ఉదాత్తమైన ఉన్నతమైన ప్రేమమయమైనటువంటి గుణములను వర్షించినట్టుగా మీరు మీ వర్షాన్ని అందించాలి. ఓ ఆళిమళై కన్నా, మీరు ఆ రూపముతో పొందితే మీరే మాకు కృష్ణయ్య, మా మీరే. కనుక తాళాదే పెయిదిడాయ్, ఆలసింపకుండా మీరు వర్షించండి అని పర్జన్యదేవుణ్ణి ఆండాళమ్మ వారు భగవత్ స్వరూపంగా వర్షించమని కోరుతున్నది. ఈ వ్రతంలో అందరిలో పరమాత్మను దర్శించుట, ఇది ఒక లక్షణమై ఉన్నది. సకల వస్తువుల యందు నారాయణ సంబంధాన్ని, స్వరూపాన్ని దర్శించినప్పుడు మనసు, హృదయము పవిత్రమవుతుంది, మెత్తబడుతుంది, భగవద్ అనుగ్రహకు పాత్రమవుతుంది. అటువంటి భగవత్ సంబంధమైనటువంటి స్వరూపముతో ఉన్న వస్తువులనే స్వీకరిస్తారు ప్రపన్నులైన వారు. పెరుమాళ్ళ దగ్గర పాత్రలు తయారు చేసుకున్న దాని మీద శంఖచక్ర నామములు ఉండాలి. ఇంటికి ద్వారానికి కూడా శంఖచక్ర నామాదులు ఉండాలి. అంటే ఇదంతా భగవంతుని సొత్తు అని మనము తెలియచేయుట, ఆచార్యుని ద్వారా సమాశ్రయణం పొందుట, శంఖచక్ర ధారణ చేసుకొనుట, ముఖమున తిరుమణికాపు ధరించుట, ఇవి సాంప్రదాయంలో పెద్దలు చెబుతూ ఉన్నారు. అమ్మవారు ఎలాగైతే పర్జన్యుణ్ణి ఆ స్వరూపాన్ని పొంది అలాగే గర్జించి, అలాగే మెరిసి, అలాగే వర్షించమని కోరిందో, ఈ లోకములో మనం ఏది చేసినా భగవత్ సంబంధమైన స్వరూపంగా భావించి ఆచరించినప్పుడు ఎలాంటి వర్షము కురిసిందో మనలో కూడా జ్ఞానమనేటువంటి వర్షము, జ్ఞానమనే పంట బండి, భగవద్ గుణమనే వర్షము కురిసి జ్ఞాన పంట పండి పరమాత్మను సేవించేటువంటి ఫలముతో పాటు ఈ లోకమంతా కూడా కీర్తించేలాగా మనము నడుచుకునేటువంటి గొప్ప కైంకర్య శ్రీ లభిస్తుంది అని మనకు ఈ 4వ పాసురములో అన్నింటిలో భగవంతుణ్ణి దర్శించుట. మొదటి పాసురములో పరమపదంలో ఉన్న నారాయణుడు, 2వ పాసురంలో ఇంకా కొద్ది కిందికి దిగి వచ్చి పాలకడలిలో పడుకొని ఉన్న పార్కడలిల్ పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి. మన కొరకై ఆ పరమపదము నుంచి మన మాటలు వినిపించట్లేదో లేదా మనం అనలేకపోతున్నామో అని కొద్దిగా కిందికి దిగొచ్చి పాలకడలిలో పడుకొన్న ఉన్నటువంటి వ్యూహస్వరూపం అంటారు. వ్యూహం, సృష్టి స్థితి లయములు రక్షణ ఎలా చెయ్యాలో పాలకడలిలో ఉండి చేస్తాడు పరమాత్మ యోగ నిద్రలో. ఇది 2వ స్వరూపం. 3వ స్వరూపము ఇంకా కిందికి దిగి తన వాళ్ళ కొరకై ఒక మానవుడిగా, ఒక బ్రాహ్మణ బాలకుడిగా అవతరించిన విభవ అవతారం అంటారు. పరమాత్మ అవతరించుట అంటే కిందికి దిగుట, మనము జన్మించుట అంటే పైకెక్కుట. మనది అదృష్టము, మనల్ని ప్రేమించిన పరమాత్మ దురదృష్టము, కిందికి దిగుతున్నాడు. ఇది గుర్తించాలి మనం. చెరువులో పడ్డవాడు గట్టున వెళుతున్న వాడిని జాలితో కేకలు వేస్తే గట్టున వెళుతున్నవాడు తన ప్రాణాలకు తెగించి నీటిలో దూకినట్టుగా పరమాత్మ అక్కడి నుంచి కిందికి దిగుతూ ఉన్నాడు. క్షీరాబ్దిలో చేరాడు. ఆ తర్వాత విభవావతారం వామనమూర్తిగా అవతరించాడు. ఆ తర్వాత అన్నింటిలో చేరి ఉన్నాడు. అన్నింటిలో పరమాత్మ తత్వం ఉన్నది. ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదికి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ప్రతి వస్తువులో పరమాత్మ తత్వాన్ని దర్శించుట,
పర్జన్య దేవుణ్ణి కూడా నారాయణ స్వరూపంగా కీర్తించినది గోదాదేవి. ఆమె మార్గంలో నడిచేవాళ్ళం కనుక మన చుట్టూ ఉన్న మనుషులలో పరమాత్మ దర్శనం చేస్తూ, వస్తువులలో పరమాత్మ దర్శనం చేస్తూ, ఇవి రెండు భగవంతునికి చెందినవి, మన ఆత్మతో పాటు కూడా అని భావిస్తూ జీవించుట గోదమ్మ ఉపదేశము. 4వ పాసురంలో ఫలస్వరూపం ఏమిటంటే పరమాత్మ యొక్క అనుగ్రహము, ఆయన కైంకర్యము, అన్నింటిలో ఆయనను దర్శించి ఈ సృష్టి మొత్తము ఆయనదిగా భావించి ఈ లోకానికి సేవ చేయుట ఫలం. భగవత్ స్వరూపముగా భావించి సేవించుట ఫలమండి. ఇది గుర్తించాలి. ఫలము మరొక్కటి కాదు, ఏదో స్వర్గాది భోగాలో లేకుంటే పరమపదంలో వెళ్ళి పరమాత్మ దగ్గర ఏదో భోగం అనుభవించుటో కాదు. ఈ లోకములోనే తన చుట్టున్న వారిని భగవత్ స్వరూపముగా భావించి నిత్యము సేవ చేయుట, సేవకు ఏ విధమైన ప్రతిఫలము ఆశించకుండా చేయుట, ఇదే నిజమైన ఫలము. భగవంతుని దగ్గరికి వెళ్ళి లౌకికమైన విషయాలు కోరుట కల్పవృక్షము కనబడితే కౌపీనం అడిగినట్టుగా ఉంటుంది అన్నారు. కల్పవృక్షము మన దగ్గరికి వస్తే కోరదగినది కోరాలి. భగవంతుడే స్వయంగా నిన్ను ఆశ్రయించి నిన్ను అనుగ్రహించడానికి వచ్చినప్పుడు లౌకికమైనటువంటి శాశ్వతము కాని క్షేమస్థైర్య ధైర్య శరీర పోషణ శరీర బంధములను గురించి అడుగుతామా? ఇది ధర్మమేనా? ఎక్కడి పరమాత్మ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దిగి వచ్చాడు? మన ఇంట్లో మన ముందు మన విగ్రహంగా వేంచేసి ఉంటే ఆయన హృదయాన్ని, ఆయన యొక్క తత్వాన్ని, ఆయనకు మన మీద ఉన్న ప్రేమను గుర్తించి నేను నీవాడను, నీదానను, నీవు లేకుండా నేను మనలేను, మా కొరకు ఇన్ని కష్టాలు పడ్డావా స్వామి, నేను కేవలం 2 పుష్పాలు సమర్పించగలుగుతున్నాను, చేతులు జోడించగలుగుతున్నాను, నీ నామాన్ని అనగలను, అంతకంటే నాకు శక్తి లేదే, అయినా సరే నువ్వు నా మీద దయతో ఇంత దూరం వచ్చావా అని కీర్తించాలి. ఆ శక్తి చేత, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత నీ చుట్టూన్న వాళ్ళందరిలో భగవత్ తత్వాన్ని దర్శించాలి. దర్శించుట అంటే ఏదైనా సేవ చేయుట, మంచి మాట మాట్లాడుట, ఒక మాట సాయం, ద్రవ్యముంటే ద్రవ్యము సహాయం, ఇలా జీవించమని గోదాదేవి మనకు ఉపదేశం చేస్తున్నది. అంతర్యామి తత్వము 4వ స్వరూపం. వైకుంఠంలో ఉన్న స్వామి, క్షీరసాగరంలో ఉన్న స్వామి, విభవావతారములో వచ్చిన స్వామి, 4వది అంతర్యామిగా అన్నింటిలో ఉన్న స్వామిని కీర్తించినది. రేపటి పాసురంలో పరమాత్మ ఇంకా సౌలభ్య రూపమైనటువంటి స్వరూపాన్ని మనకు అందిస్తారు. 4 పాసురముల చేత 4 అవతారాలను దర్శింపచేశారు. పరమాత్మ ఉన్నటువంటి స్వరూపాలు అందించినారు. చివరి సౌలభ్యమైన, సులభమైన, మన చేతికి చిక్కిన అవతారం రేపటి పాసురంలో చెబుతారు. ఈ 5వ పాసురములో ఉన్న స్వామినే ఈ 4ంటిలో ఉన్నవాడు ఈ 5వ పాసురములో చెప్పబడేటువంటి తత్వానికి వీళ్ళందరూ అందులో చేరి ఉన్నారు అని 5 పాసురాలుగా భగవత్ స్వరూపాన్ని మనకు అందించి అర్థపంచక జ్ఞానాన్నిచ్చి మనల్ని ఈ వ్రతంలో పునీతులను చేస్తున్నది ఆండాళ్ తల్లి గోదాదేవి. అమ్మకు శరణాగతి చేస్తూ ఆమె యొక్క త్యాగ నిరతిని స్మరించుకుంటూ ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణజా కమలామివాన్యాం గోదామనన్య శరణం ప్రపజ్యే శతమకమణినీలాచారు కలహారహస్తా స్తనభరణమితాంగీ సాంధ్రవాత్సల్య సింధు అలక వినిహితా విస్రగ్భిరాకిష్టనాథ విలసధూర్ది గోదా విష్ణుచిత్తాత్మజానః. సోచ్ఛిష్టమాలికా బంధగంధవంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాతృశాకించన త్రాణబద్ధకంకణపాణయై విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమచ్చై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.